ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారి శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సరోజిని గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ అనస్థీషియా బుక్ 1 5 days వర్క్షాప్ మాస్టర్స్. ఈరోజు డే 4. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్తాను. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. He's having all the powers and wisdom and information. సో తనని ఎలా చూసుకోవాలండి? అందరి పని ఇక్కడ నేచర్ అంటే ఇక్కడ భూమి పైన ఉండే వాళ్ళందరూ నేచరే. అది తల్లి తండ్రి కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, తాత కావచ్చు, అందరూ తన కోసం సర్వీస్ లో ఉండడానికి ఉన్నవాళ్ళు. సో అలా ట్రీట్ చేయాలి ఒక కొత్త బిడ్డ పుట్టినప్పుడు. అయితే ఏం జరుగుతా ఉంది? తన శక్తుల గురించి ఎవరికి తెలియదు. తనకి ఎంత శక్తి ఉందంటే తన ఒక ఎగ్జిస్టెన్స్, తన ఒక అస్తిత్వంతో అందరికి ఆనందం ఇచ్చేస్తున్నాడు. ఒక్క క్షణంలో బిడ్డ పుడితే ఆనందమే, తల్లిదండ్రులకి ఆనందం. ఎవరైతే బేబీస్ చూస్తారో వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతుందా? ఎందుకు అవుతా ఉంది? అక్కడ నుంచి అంత లవ్ ఎనర్జీ అంట. ఆ పవర్ ఆ బిడ్డలో ఉంది. ఆ బేబీస్కి అలాంటి పవర్ ఉంటుందంట. సో ఇట్ నోస్ ఓన్లీ వన్ థింగ్, లవ్ 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 లవ్. లవ్ తో పుట్టాడు, లవ్ ఇవ్వడమే తెలుసు. అందుకే బేబీస్ ని చూసిన వెంటనే అందరికి లవ్ ఫీలింగ్ అవుతుంది. అయితే ఈ శక్తిని వెంటనే మనం తగ్గించడం లేదా బ్లాక్ చేయడం మొదలెడతాం. ఫస్ట్ పేరెంట్స్ వెంటనే ఆ పిల్లోడిని ఒక గుడ్డ తీసి కప్పేస్తాం అన్నమాట. చేతులు కాళ్ళు అంతా కప్పేస్తాం. ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది, ఇది ఓపెన్ పెట్టాలి లేదా టోపీ కట్టేస్తాం. సో అలా టెక్నాలజీ పేరు మీద మరి చాలా సివిలైజ్డ్, ఇంకా ఫ్యాషనబుల్ ఉంటే ఇంకా ఎక్కువగా కడతారులేండి. ఇంకా చేతులు కూడా కట్టేస్తారు, గ్లవ్స్ వేస్తున్నారు ఈ మధ్య పిల్లలకి. మన క్లైమేట్కి అవసరమా ఆలోచించకుండా సాక్స్, గ్లవ్స్, మరి ఒక డ్రెస్. ఇంతకు ముందు బేబీ పుడితే జస్ట్ ఒక మెత్తటి గుడ్డలో చుట్టి పెట్టేవారు. డ్రెస్సెస్ లేవు, షర్టు ప్యాంటులు. ఇప్పుడు 3 నెలల పాప కూడా జీన్స్, 3 నెలల పాపలు కూడా ఆ సైజులో జీన్స్ దొరుకుతున్నాయి. సో అలా మనం చేస్తున్నాం. సో ఆ బిడ్డ పుట్టిన బిడ్డకి ఏ విషయం తెలుసు అంటే అన్ని విషయం తెలుసు. అయితే కళ్ళు తెరిచిన వెంటనే తను చూసేది నేచర్ కాదు, అంత ఆర్టిఫిషియల్. ఒక హాస్పిటల్ క్లోజ్డ్ రూమ్ లో పుడుతున్నాడు. కళ్ళు తెరిచిన వెంటనే కనిపించేది సీలింగు, చల్లటి సీలింగు, అస్సలు ఏ ప్రాణం లేని సీలింగు. అలా చూస్తే ఒక క్రిబ్ అంటారు, అంటే అది ఉయ్యాలలేగా ఉంటుంది కదా, బేబీస్ ని పెడతారు చూడండి క్రిబ్స్. అక్కడ ప్లాస్టిక్. మనుషులు లేరు, పశువులు లేరు, చెట్టులు లేవు, మొక్కలు లేవు, నేచర్ అనేది ఏమీ లేదు. సో ఎటు చూసినా కనిపించేది ఫస్ట్ ఇదే. తర్వాత ఒక మొహం ముందుకు వస్తుంది, తల్లి మొహం లేదా డాక్టర్ మొహం. అది ముట్టుకొని ఈ మొహాలు ఎలా ఉంటాయి, దేవుడు ఎలా సృష్టించాడని ముట్టుకొని చూడాలని ఆ బుద్ధి అంట. అంతా టచ్ చేసి నేర్చుకుంటుంది, అంత తెలివి ఉంది. అది కూడా మనం పర్మిషన్ ఇవ్వకుండా ఆ బేబీని వెంటనే వాష్ చేసేసి ఒక గుడ్డలో చుట్టి పెట్టేస్తాం. ఇంకా సొసైటీ పేరు మీద అందరూ వచ్చి సడన్ గా ఇంకా ఇప్పుడే కళ్ళు తెరిచిన బిడ్డకి షాక్. ఒక ముఖం కాదు, ఎన్నో మొహాలు వస్తున్నాయి, దగ్గరకు వస్తున్నాయి. ఎలా షాకింగ్ గా ఉంటుంది. ఇప్పుడే పుట్టిన బిడ్డకి అన్ని ఫేసెస్ ఒకేసారి కనిపిస్తే స్లో స్లో అంటుందంట. ఆ చెప్పే మాటలు ఏడుపులాగా వినిపిస్తుంది. అప్పుడు ఇంకా ఎత్తుకొని ఆ బేబీని కూడా ఆడుతూ ఉంటుందంట, మనుషులు కూడా మాట్లాడుతూ ఉంటారంట. గోల గోల గోల. ఇప్పుడే చెవులు పని చేయడం మొదలెడితే నాయిస్, ఎంత కమోషన్ గా. మనం ట్రాఫిక్ లో నిల్చుంటే ఎలా ఉంటుందో బిడ్డకి పుట్టిన వెంటనే ఆ నాయిస్ అలా అనిపిస్తుందంట. సడన్ గా అంతా షాకింగ్ 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 షాకింగ్. మనం షాక్ ఇస్తే మన సెన్సెస్ ఇలా వికసించడం బదులు షట్ డౌన్ అవుతాయంట, తగ్గించుకుంటాయి. మనం వినిపించుకోలేకపోతే ఏం చేస్తాం? తగ్గిస్తాం కదండి. అలా అవి ఆటోమేటిక్ గా తగ్గించడం అంటే సూక్ష్మ సౌండ్ వినే శక్తి ఉండే ఒక బిడ్డ ఆటోమేటిక్ గా అవి క్లోజ్ అవ్వడం మొదలవుతాయి. అలా ఒక్కొక్క ఇంద్రియాలు, ఒక్కొక్క సెన్సర్
అలా వాళ్ళ శక్తిని కోల్పోతాయి. మనం ఆ బిడ్డకి ఇంకా ఫుడ్ పెట్టడము, పాలు తాగించడం. అక్కడి నుంచి కూడా అది కూడా ఆర్టిఫిషియల్. డాక్టర్ చెప్తారు, "టైం అయింది బాబుకి పాలు పట్టండి." మీరు పొద్దున్న ఇలా, హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇలా అని డాక్టర్ ఒక లిస్ట్ ఇస్తారండి తల్లికి. అంటే ఆకలేసిందా, బిడ్డకు పాలు పట్టాలా, కావాలా, వద్దా అని చూడకుండా ఫోర్సబుల్‌గా ఫుడ్ పెడుతున్నారు. అయితే ఆ బేబీకి తెలుసంట ఎప్పుడు పాలు తాగాలి అని. తాగాలి అనిపించినప్పుడు తను అడుగుతారు. అప్పుడు పెట్టాలంట. లేదు. డాక్టర్ అంటారు ఇది మంచిది కాదు, ఇలా చేయాలి అని. అది కూడా ఆ స్వేచ్ఛ కూడా తీసేసుకుంటారు. తనకు ఇష్టమైన పాలు తాగడం కూడా తన ఇష్టతో తాగడం లేదు. అలాగే తనకు ఇచ్చే ఫ్యాబ్రిక్స్ అది కూడా మోస్ట్ అన్‌కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ అంట తనకు బేబీస్‌కి. పిల్లోడు తనకొచ్చిన భాషలో ఇంకా ప్రతిసారి ఏడుపుతో చెప్పలేరు గదా! చేతులు, కాళ్ళు ఆడిస్తాడంట. "వద్దు నాకివి వద్దు, నాకొద్దు" అని. అందుకే మనం అంటాం, ఏదైనా కప్పితే తన్నేస్తాడండి బాబు అని నవ్వుకుంటాం. అది ఫన్ అనుకుంటాం. అయితే బాబుకి ఏం వద్దు అనుకుంటున్నాడో అది తీసి పడేయాలి. మళ్ళీ కప్పుతాం. ఇంకోసారి కప్పుతాం. తనకి గాలి ఎక్స్‌పీరియన్స్ చేయాలి. వెలుతురు ఎక్స్‌పీరియన్స్ చేయాలనుంది. సన్‌లైట్ ఈ భూమిలో ఒక సన్ అంటూ ఉన్నాడు అని తెలుసుకొని వస్తే సన్‌లైటే చూపించకుండా రూమ్‌లో దాచిపెడుతున్నారు. అంతే ఎంత బాగా రాసున్నారండి ఇక్కడ. అనస్తాషియా ఇవన్నీ చెప్తా. సో, ఆ బేబీ వచ్చి రెబెల్ చేస్తా ఉందంట. ఫైట్ చేస్తా ఉంది. అందుకే ఏడుపు. అది మనం అర్థం చేసుకోక ఇంకో రకంగా తనకి ఏదో ఒక ఫెసిలిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఏం చేస్తామండి? పిల్లలు ఏడిస్తే అది ఒక నెల బిడ్డకైనా సరే టాయ్స్. శబ్దం చేసే టాయ్స్. తనంటారు ఇదేంటి కొత్తగా ఉందే! ఇది అవసరమా ఇది? అన్నెసెసరీ ఇప్పటికే నాకు తలనొప్పొచ్చేస్తాంది ఈ సౌండ్‌లతో. మళ్ళీ దానికొక టన్ 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 జిన్ 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 ఇది ఏమంటారో దాన్ని? సో, అలాంటి ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్స్. న్యూ బోర్న్ బేబీకి బలూన్, న్యూ బోర్న్ బేబీకి టెడ్డీ బేర్, న్యూ బోర్న్ బేబీకి ఆట ఆడే బొమ్మలు గిఫ్ట్. తను నేచర్‌ని చూడ్డానికి పుట్టాను బాబు. ఈ వస్తువులు నాకొద్దో అని ఏడుస్తే, అలవాటు చేస్తామంట. బేబీ పక్కన పడుకోబెడతారు కొందరు. బేబీ పక్కన ఒక టాయ్ పెడతారు. బేబీకి తోడుగా ఉంటుంది అని. బేబీకి అలాంటి లైఫ్‌లెస్ టాయ్ కావాలా తోడు? బేబీకి ఎంతో తెలుసు. ఆ విషయం మీకు కూడా తెలీదు. బేబీకి ఏదైతే తెలుసో మీరసలు అది అర్థం చేసుకునే స్టేజ్‌లో కూడా గ్రోన్ అప్ పీపుల్ లేరంట. తనకి తెలిసిందేంటంటే మీనింగ్ ఆఫ్ లైఫ్. తనకి జీవితం అంటే ఏంటి అనేది కూడా తెలుసంట. ఎక్కడుంది జీవితం అంటే ఆనందంగా ఉండటంలో ఉంది. ఫ్రీగా ఉండడంలో ఉంది. థాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. ఆ మీనింగ్ ఆఫ్ లైఫ్‌నే వాళ్ళు దోచుకుంటున్నారు. ఫ్రీడమ్ లేకుండా చేస్తారు. ఇవన్నీ వింటుంటే అనస్తాషియా చెప్తుంటే వ్లాడిమిర్ స్టాప్, స్టాప్ అనస్తాషియా. నువ్వేంటి అసలు చదువుకున్న వాళ్ళు ఇవన్నీ చేస్తుంటే అదంతా తప్పు అన్నట్టుగా చెప్తున్నావు. నువ్వేదో అడవిలో ఉన్నావు. బేబీని ఇలా వదిలేస్తున్నావు. సిటీలో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సొస్తుంది. ఎంత అక్కడ మైక్రోబ్స్ ఉంటాయి. మరి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అవన్నీ చూసుకోవాలి. అందుకే అలా ప్రొటెక్ట్ చేస్తారు. నీకు తెలీదు పొల్యూషన్ ఉంటుంది. అలా బేబీని కవర్ చేయకపోతే సడెన్‌గా సన్‌లో ఉండాలని బయట తీసుకెళ్తే రేడియేషన్స్ ఎంత ఉంటుంది అని ఇవన్నీ చెప్పడం జరుగుతా ఉంది. నువ్వు అలా చెప్పకు. ఇలా నువ్వు అడవిలో పిల్లల్ని పెంచుకున్నట్టు మనం సిటీలో అలా పెంచుకోలేము. అలా చేస్తే పిల్లలు ఫ్రీడమ్ పేరు మీద వదిలేస్తే వాళ్ళెప్పుడూ వేరే విషయాలు నేర్చుకుంటారు. వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వాలి. ఆ లోకంలో, ఆ టెక్నాలజీ లోకంలో అక్కడ సర్వైవ్ అవ్వాలంటే ఇవన్నీ అవసరం. వాళ్ళకు అలాగే పెంచాలి. చిన్నప్పుడే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలి వస్తువులు. మరి సబ్జెక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అంత ఈజీ కాదు పిల్లల్ని పెంచడం అని చెప్తారనమాట వ్లాడిమిర్. అప్పుడు అనస్తాషియా అంటుంది, "ఏ సబ్జెక్ట్‌నైతే మీరు నేర్పించడానికి కష్టపడుతున్నారో, ఒకవేళ బిడ్డలు పుట్టిన దగ్గర నుంచి ఫ్రీడమ్ ఇస్తే, వాళ్ళ ఇంటెలిజెన్స్ అలాగే ఉండిపోతుంది. అప్పుడు మీరు నేర్పించే అవసరం కూడా ఉండదు. మీరు స్కూల్‌కెళ్ళే ముందే ఆ పిల్లలకి అన్ని విషయాలు అర్థమైపోతాయి." ఒక 9 ఇయర్స్
ఒక 8, 9 వయసు వచ్చే లోపలే పిల్లలకి అన్ని విషయాలు అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఆల్సో స్కూల్‌లో చెప్పే సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో నక్షత్రాలు అన్నాయి, సూర్యుడున్నాడు, పువ్వు, చెట్టు గురించి పేర్లు, ఫ్రూట్స్ అవన్నీ తనకు తెలిసిపోతుంది. స్కూల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్కూల్‌లో చెప్తే ఒక 10 చూడండి స్కూల్‌లో ఎలా చెప్తారు యూకేజీ, ఎల్‌కేజీలో 10 ఫ్రూట్స్ నేమ్, 10 వెజిటబుల్ నేమ్, 10 ట్రీ నేమ్ అలా. అయితే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాలే వేరే ఏం లేదు. అయితే అది ఒక ప్రోగ్రామ్డ్ స్టడీ లేకుండా ఫ్రీగా వదిలేస్తే పిల్లాడు ఏది చూస్తున్నాడో అది చూసి ఇంకా ఎక్కువగా ఎన్నో రెట్లు ఎక్కువగా నేర్చుకుంటాడు. వ్లాడిమిర్ అంటారు, "కొంచెం ఇలా పెద్ద పెద్దగా నువ్వు ఫిలాసఫీ మాట్లాడకుండా సింపుల్‌గా చెప్పు. ఏదైతే ఈరోజు నేనిప్పుడు బుక్ రాస్తే అందరికి అది సహాయపడాలి. సో, పుట్టిన బిడ్డని ఎలా పెంచుకోవాలి" అంటే అప్పుడు తను చెప్పింది. ఓకేనా. బిడ్డ పుట్టినప్పుడు తను ఎలా పుట్టాడో తెలుసుకున్నారా? రాజాలా చూసుకోవాలి. తను చెప్పింది మీరు చేయాలి గానీ, మీరు చెప్పినట్టు బిడ్డని చూసుకోకూడదు. ఇప్పుడు బాబు 3 ఏళ్ల వాడు అయ్యాడనుకోండి ఆ పిల్లోడు. పుట్టిన బేబీ. బాయ్ ఆర్ గర్ల్ బోత్. అప్పుడు వాళ్ళని ఇలా తను ల్యాండ్ గురించి చెప్తా ఉంటుంది కదండీ! మనకొక సొంత ల్యాండ్ అంటూ ఉండాలి అని. ఆ ల్యాండ్‌లో తీసుకెళ్ళాలి మీరు బాబుని. అయ్యో! మట్టి అంటుకుంటుంది, రావద్దు, షూ ఏసుకో, పక్కన కూర్చో, నేను పని చేస్తూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉండు. ఇలా చేయకుండా వాళ్ళకి కూడా ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళని ఏదో ఉంది. హ్మ్. అనస్థీషియా. వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్తారు. ఎలా ఇన్వాల్వ్ చేయాలంటే మీరు గార్డెన్‌కెళ్ళినప్పుడు మీరు ఏ పని చేస్తున్నారో ఆ పిల్లల చేతిలో కూడా విత్తనాలివ్వండి. బాబు నేనిక్కడ విత్తనం వేస్తాను చూడు ఇలా తవ్వాలి అని చూపించండి. ఆ బాబుకి ఎంత వీలైతే ఆ పిల్లలు కూడా అలా చేస్తారు. ఇప్పుడు నేనిక్కడ విత్తనం వేస్తాను నాన్న, ఇది ఇలా మూత పెడితే మట్టితో మళ్ళీ రేపు ఇది ఇలా వస్తుంది అని తనకు డైరెక్ట్‌గా ఆ విషయాలు అంతవరకే చెప్పండి. ఎక్కువగా లెక్చర్ ఇవ్వొద్దు అంటుంది. ఎక్కువగా లెక్చర్ ఇవ్వొద్దు. జస్ట్ అక్కడ ఏం చేస్తున్నారో అదే. నో లెక్చరింగ్. ఇలా వేయాలి, ఇలాగే వేయాలి. నో. ఇప్పుడేం చేస్తున్నానో అది మాత్రం పిల్లలకి చెప్పాలి. సో, ఆ పిల్లలకి ఫస్ట్ మీతో వర్క్ చేస్తారు. ఇలా నీళ్లు పోయాలి, కొంచెమే నీళ్లు వేయాలి. అది మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. చెప్పడం అవసరం లేదు. సో, ఫస్ట్ వాళ్ళతో అలా చేయండి. ఒకవేళ మీరు ఏదైనా ప్లాంట్ కటింగ్ చేసి పెడుతున్నారనుకోండి. సీడ్లింగ్స్ అంటుంది తను. ఆల్రెడీ చిన్న మొలకొచ్చిన ప్లాంట్ తీసుకొచ్చి పెడుతున్నారు. అందులో ఏదైనా విరిగిపోయిందనుకోండి. ఒకటి అలా పడిపోయింది. పిల్లలకి చూపించాలి. చూడు ఇది ఇలా పడిపోతా ఉంది. ఎండిపోతుందో లేదో తెలీదు. ట్రై చేద్దాము. దీన్ని కూడా ఇక్కడ పాతి పెడదాం. మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇది బతికిందా లేదా? దానికెంత శక్తి ఉంది అని. సో, నో లెక్చరింగ్. ఇలా పడిపోయిన సీడ్స్ వేయకూడదు. ఇలా పురుగు పట్టిన విత్తనాలు వేయకూడదు. అంటే మీరు రూల్స్ చెప్పినట్టు అవుతుంది. ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అలాంటి విత్తనాలు కూడా వేయాలి. వాళ్ళే అంటారు, "మమ్మీ నువ్వప్పుడు అది చూపించావు కదా! దాంట్లో పురుగులున్నాయి చూడు. అందుకే ఇందులో కొత్త మొలక రాలేదు" అని వాళ్ళు చెప్పాలి. మీరు చెప్పకూడదు. సో, థాట్ ఈస్ లెర్నింగ్. 2 నిమిషాల్లో వాళ్ళు నేర్చుకుంటారు. సో, అలాంటివి ప్రాక్టికల్‌గా నేర్చుకునేసరికి తను బుద్ధితో అంతా అండర్‌స్టాండ్ చేసుకుంటున్నాడు కాబట్టి, అలా కొత్తతనం ఏదైతే ఎప్పుడైతే మనిషి ఆలోచిస్తాడో తన బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. బ్రెయిన్‌లో న్యూరాన్స్ ఇంక్రీజ్ అయితే తనకి బుద్ధి శక్తి ఇంకా ఎక్కువవుతుందంట. తను ఇప్పుడు చెట్టు గురించే కాదు, ఆ ఒక విజ్డమ్‌ని అన్ని విషయాలకి అప్లై చేస్తాడు. జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఈ ఒక ఎక్స్‌పెరిమెంట్‌ని అక్కడ అప్లై చేసే అంత జ్ఞానం తనకొచ్చేస్తుంది. సో, అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది ఈ న్యాచురల్ టీచింగ్. సో, అందుకే పిల్లల్ని మీరు తీసుకెళ్ళినప్పుడు అంతే చూపించాలి. ఇక్కడ చూడు నేను విత్తనం వేస్తాను. దీనికి సన్‌లైట్ కావాలి, నీళ్లు కావాలి. ఎక్కువ సన్‌లైట్, నీళ్లు తీసుకున్న తర్వాత తనకిష్టమైతే ఆ పువ్వు విత్తనంలో నుంచి ఒక మొలకొస్తుంది. అది కావాలనుకుంటే తను పెద్దగా తయారవుతుంది ఒక చెట్టుగా. తనకు మనసు లేదు అంటే అక్కడే ఆగిపోతుంది. తన మనసొస్తే అందులో నుంచి పూలొస్తాయి. అంటే ఇక్కడ నేను చేయటం లేదు. దానికి ఒక శక్తి ఉంది. తనకు మనసుంటే ఆ పని చేస్తుంది. సో, ద సీడ్ బికమ్స్ పవర్‌ఫుల్. నాట్ యువర్ నాలెడ్జ్, యువర్ టాక్.
సో మీ మాటలు కాదు, మీరు చెప్పినందుకు వచ్చింది అనకూడదు. సో పిల్లలకి ఒక సీడ్ గురించి ఎంతో నాలెడ్జ్ వచ్చేస్తుందంట. అసలు అనస్తాషియా చెప్పే మాటలు చాలా సూక్ష్మంగా అర్థం చేసుకుంటే మనం రియల్లీ అది ఫాలో అవుతామండి. అదర్‌వైజ్ ఇది స్టోరీ లాగానే విని ఇంకా వేరే విధంగానే వెళ్ళిపోతుంటారు. చాలా మంది అలా వెళ్ళిపోయారు. నేను ఎన్నో క్లాసులు తీసుకున్నాను. వాళ్ళు దీన్ని వేరే విధంగానే అర్థం చేసుకుంటున్నారు. సూక్ష్మం కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ అనస్తాషియా కూడా అంటుంది, "నేను వీలైనంత వరకు మీకు విజ్డమ్ ఇవ్వాలని చూస్తున్నాను. మీరు సూక్ష్మంగా అది గ్రహిస్తే ఇంక మిగతాది మీకే అర్థమవుతుంది." వ్లాడిమిర్ ఎప్పుడు అలా అయితే ఇది ఎలా? అది ఎలా చేయాలి? అని అడిగితే, "ఏంటి నీ సొంత బుద్ధి యూజ్ చేయవా? అన్నీ నేనే చెప్పాలా?" అని అడిగేదనమాట. నేనేదో ఫ్యాక్ట్స్ చెప్తాను. ఫ్యాక్ట్స్ నేర్చుకో, తెలుసుకో. ఆ తర్వాత మీరు ఆలోచించండి. మీరు ప్రయత్నించకపోతే అన్ని విషయాలు నేనే చెప్తే, అప్పుడు నన్ను పూజిస్తారు మీరు. దేవతలా. నేను దేవత కాదు. నాకు విజ్డమ్ ఉంది. నేను విజ్డమ్ ఇస్తున్నాను. సో, ఐ యామ్ ఆల్సో నార్మల్ పర్సన్. ఐ యామ్ ఆల్సో మ్యాన్ అంటుంది. ఇలా విత్తనం వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పిల్లలతో వెళ్ళాలక్కడ. పిల్లలు చూపించాలి. సో, దే విల్ స్టార్ట్ పార్టిసిపేటింగ్. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ ఆలోచనలు అన్నీ ఈ యాక్టివిటీస్ అన్నీ చూసి వాళ్ళ మనసులో ఒక విజ్డమ్ వెళ్తుంది. యాక్చువల్లీ ఆల్రెడీ వాళ్ళు విజ్డమ్‌తో నిండి ఉన్నారు. కొన్ని సార్లు మీరు అనుకుంటుంటారు, చిన్న పిల్లోడు కదా! నేను కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అంటే, అప్పుడు అనసూయ ఇక్కడ రాస్తా ఉందండి. మీరలా అనుకుంటారు గానీ, మీకు తెలీదు. ఆ వయసులో కూడా వాళ్ళు మీకన్నా ఎక్కువ ఇంటెలిజెంట్‌గా ఉన్నారు. దే ఆర్ ఆల్ ఏంజెల్స్. అదే అంటారు చూడండి. ఆహ్, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. కొంచెం తెలుసుకున్న వాడే ఇంక డబ్బా కొట్టుకుంటూ ఉంటాడంట. అలాగే పెద్దవాళ్ళు డబ్బా కొట్టుకుంటూ ఉంటారంట. చిన్న పిల్లలు వింటారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ అంట. సో, అందుకే వాళ్ళు మాట్లాడని మమ్మీ, పాపాకి ఎంతో తెలుసు అనుకుంటున్నారు. అందుకే చెప్తున్నారు అని వాళ్ళు అలా ఫీల్ అవుతారంట. సో, వాళ్ళకి తెలుసు. రియల్లీ చూడండి పిల్లలు ఎంత ఓపికగా వింటారో. హ్మ్. తల్లిదండ్రులు లెక్చర్ ఇస్తా ఉంటే, గంట సేపు వాగుతూ ఉంటే, పిల్లలు ఎంత పేషెంట్‌లీ మనం అనుకుంటాం భయం. హుహు. నాలెడ్జ్. ఇంత అవసరం లేదు. ఇంత వాగుడు అవసరం లేదు. ఏంటో పాపం చెప్పలేకపోతున్నారు కాన్సెప్ట్‌ని. అందుకే అంత మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఊరికే కూర్చొని వింటూ ఉంటారు. రియాక్ట్ చేయకుండా. సో, అంత విజ్డమ్ ఉంటుందండి పిల్లల్లో. సో, ఈ విజ్డమ్ అంతా వాళ్ళలో ఉంది. మీరెక్కువగా ట్రై చేయొద్దు. అలాగే చిన్న పిల్లలతో పడుకున్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలు చూపించేటప్పుడు కూడా మీరు ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ నాకెంత తెలుసు, ఈ పిల్లోడికేమి తెలీదు అని, ఈ నక్షత్రం పేరిది, ఇక్కడ చూడు కాన్స్టలేషన్ ఉంది, ఇది ఇలా పని చేస్తుంది అని అవసరం లేదు. జస్ట్ లెట్ ఇట్ బి. తనకంతా తెలుసంట. ఏ నక్షత్రాలు, పేరేంటి, అక్కడేం జరుగుతోంది అంతా ఆ బేబీకి తెలుసు చిన్న పిల్లలకి. జస్ట్ కనెక్ట్ అవ్వడం నేర్పించండి. ఆ సమయంలో జస్ట్ పడుకొని ఆకాశంలో నక్షత్రాలు చూడాలి. నీకు ఏ నక్షత్రం ఇష్టమైంది అది అడగొచ్చు. అలా మాట్లాడాలి. బాగుంది కదా! ఎంత బావుంది గదా! అలా మాట్లాడాలి. ఓన్లీ టీచింగ్ నీకు తెలీదు, నాకు తెలుసు. నేను నీకు విజ్డమ్ ఇస్తున్నాను అనే ఒక టీచర్ మోడ్‌లో ఉండకూడదు. ట్రీట్ యూర్ చైల్డ్ యాస్ ఈక్వల్ ఆర్ మోర్ అంటుంది. ఒకటి ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి. ఒక అడల్ట్‌గా ట్రీట్ చేయండి బిడ్డల్ని. లేదా మీకన్నా ఎక్కువ తెలివి ఉంది అనేది మీరు గ్రహించాలి. అందుకు మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు మానుకుంటారు. ఈ ఒక ఫీలింగ్ పెట్టుకుంటే ఇది చాలా ఈజీ టిప్ అండి. ఒకవేళ మీరు మీ పిల్లల్ని నాకెంత తెలుసు వాళ్ళకి కూడా అంత తెలుసు. సమ్‌టైమ్స్ మేబీ నాకన్నా ఎక్కువ తెలుసు. ఆ ఒక్క థాట్ మీరు ఒప్పుకున్నారంటే మీరు లెక్చర్ ఇవ్వడం మానేస్తారు. పేరెంట్స్ ఎక్కువ లెక్చర్సే ఇచ్చి పిల్లల్ని ఇంకా వాళ్ళు అలా పుట్టిన బిడ్డ ఎలా వాళ్ళ సెన్సెస్‌ని తక్కువ చేసుకుంటున్నారు గదా! అలా వాళ్ళ సామర్థ్యాన్ని అలా తగ్గిస్తున్నారంట. సో, అందుకే ఆ మాట అనడం ఎంత సరియో తెలీదు. అయితే అనస్తాషియా చెప్పిన మాటండి. ఆవిడంటుంది ఒక బిడ్డకి తన ఎదుగుదలకి అడ్డు వచ్చే ఒక శత్రువు, పెద్ద శత్రువు, ఒక బిడ్డకి శత్రువు ఎవరు అంటే తల్లిదండ్రులు. ఫస్ట్ ఎనిమీ ఆఫ్ అ చైల్డ్ ఇస్ హిస్ పేరెంట్స్.
ఏది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెయ్యనివ్వరు పుట్టిన దగ్గర నుంచి. సో షీ సేస్, వ్లాడిమిర్ అంటారు, ఈ మాట రాయమంటావా బుక్ చదువుతారా, నన్ను వచ్చి కొట్టరా ఇలా రాస్తే, ఎందుకంటే పేరెంట్ అంటే దేవుడులా చూసుకోవాలి, వాళ్ళే మనకి ప్రొటెక్టరు అది ఇది అంటే నో. కంటిన్యూస్ గా పిల్లవాడు 18 ఇయర్స్ అయ్యేదాకా కంటిన్యూస్ గా వాళ్ళకి హాని చేసేది పేరెంట్సే. తన ఎదుగుదలకి వాళ్ళు వెనక్కి లాగటం అనేది పేరెంట్సే. తను ఏదైతే స్వేచ్ఛగా చేస్తాడో అందులో వాడికి ఒక సక్సెస్ దొరుకుతుంది. అయితే పిల్లలు అనుకున్నది చేయడానికి అస్సలు పేరెంట్స్ ఒప్పుకోరు. వాడికి ఏం తెలుసండి, అలా వదిలేస్తే ఎలా అండి? ఇది నా ఒక రెస్పాన్సిబిలిటీ, పిల్లల్ని సరిగ్గా పెంచాలి. సమయానికి తినకపోతే ఎలా అండి? సరిగ్గా సమయానికి, నేను చెప్పిన సమయానికి నేను ఇచ్చిన ఫుడ్డే తినాలి. ఇప్పుడు ఒకవేళ నాకు ఈ ఫుడ్ ఇష్టం లేదు అంటే నేను పెట్టను. సో అది పెట్టను అంటే పిల్లలు తినకూడదు. నేను అది సరికాదు అంటే ఇంకా వాడు లైఫ్ లాంగ్ ఆ పని చేయకూడదు. సో వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు డూ? తన ఫ్రీడమ్‌ని అలా కట్ చేసి వాళ్ళు హెల్ప్‌లెస్ స్టేట్‌లోకి వచ్చి ఇంకా సరేనమ్మా నువ్వు చెప్పిందే చేస్తాను అనే ఒక స్టేజ్‌కి వెళ్ళేదాకా టీనేజ్ వచ్చేసరికి మనం పిల్లల్ని అలా రెడీ చేస్తాం. కొందరు తిట్టి కుట్టి చేస్తారు, కొందరు ఓవర్ ప్రేమ చూపించి చేస్తారు. ప్రేమ అనే ఒక సాకులో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పెంచుతారు. కొందరు కొట్టి తిట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే పిల్లల్ని పెంచుకుంటారు. అస్సలు ఆ పిల్లవాడిలో ఉండే సామర్థ్యాన్ని జీరో. అయితే ఒక ఏజ్ వచ్చినప్పుడు 14, 15, 16 ఎక్స్‌పెక్టేషన్. ఇంత చక్కగా నేను నిన్ను ట్రైనప్ చేశాను, నువ్వేది టాలెంట్ చూపించడం లేదే, ఏది కొత్తతనమే లేదే, వేరే పిల్లల్ని చూడు ఎక్కడికెళ్ళిపోయారు, నువ్వైతే ఏమీ చేయటం లేదు. స్కూల్‌కెళ్తావు, వస్తావు, వేరే పని చేయటం లేదు. అయితే నువ్వు చిన్నప్పటి నుంచి చెయ్యనివ్వలేదు, ఆ ఫ్రీడమ్ ఇవ్వలేదనేది నీకు గుర్తులేదు. సో ఒక టీనేజర్స్‌తో మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది జరగటం లేదు అంటే అక్కడ తప్పు టీనేజర్‌ది కాదు, పేరెంట్. వాడలా తయారవ్వడానికి కారణం పేరెంట్స్. చిన్నగా మీరు ఏది చేశారో మీకు కూడా తెలీదు అది చేస్తున్నారంటే. ఎందుకంటే సొసైటీలో అందరూ అదే చేస్తున్నారు. మీ తల్లిదండ్రులు మీకు అదే చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు అదే చేశారు. సో మీకసలు తెలీదు. వేరే విధానమే తెలీదు. పిల్లల్ని పెంచడం, ఆ రూల్స్ ఎలా ఉండాలి అనేది, ఫ్రీడమ్ ఇవ్వడం అనేది తెలీదు. అయితే మీ ముత్తాతలు ఆ పని చేయలేదు. ఒక్కసారి నాకు అనస్తాషియా చెప్పేది అర్థం కావలేదు అని అనుకుంటున్నారా? ఒక్కసారి మీరు వెనక్కెళ్ళి మీ ముత్తాత ఎలా పిల్లల్ని పెంచారు? ఆ సమయంలో వాళ్ళకి ఆ పీరియడ్‌లో అందరికి ఒక 10, 15 మంది పిల్లలండి. ముత్తాత కాలంలో 15 మంది ఒక ఫ్యామిలీలో పిల్లలుండేవారు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఈ వెంటనే ఇంకో బిడ్డ. అసలు ఈ బిడ్డ ఎలా పెరుగుతున్నాడా? ఏం తిన్నాడా? కొంచెం పట్టించుకున్నారనుకోండి ఫస్ట్ బేబీ కాబట్టి. ఆ తర్వాత ఏం జరిగింది? నేచురల్‌గా ఆడుకున్నారు, పడ్డారు, తిన్నారు. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ అలా ఎదిగిపోయారు. ఆ జనరేషన్‌లో చూస్తే ఎంత పల్లెటూరులో మరి అస్సలు ఏ జ్ఞానం లేని తల్లిదండ్రులున్నా వాళ్ళ పిల్లలు లైఫ్‌లో వెరీ హైయెస్ట్ అచీవ్‌మెంట్స్ చేసుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్, పోలీస్, ఆర్మీ, మంచి టీచర్స్, మంచి ఇంజినీర్స్ అలా తయారయ్యారు. పిల్లలకి ఏదైనా వాళ్ళు ట్రైన్ చేశారా? లేదు. వాళ్ళ అమ్మ నాన్నకి అసలు అంగుటా చాప్. అస్సలు చదువు రాదు. అండ్ ఎప్పుడు కూర్చోపెట్టి హోంవర్క్ చేపించలేదు. ఎప్పుడు స్కూల్‌కెందుకు వెళ్ళలేదా తెలీదు. అసలు స్కూల్‌కెళ్తున్నారా అనేది కూడా తెలీదు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఆ స్వేచ్ఛ ఇచ్చినందుకు ఆ పువ్వు ఎంతవరకు వికసించొచ్చో ఆ ఎనర్జీ కంప్లీట్ యూజ్ చేసుకున్నారు. అప్పుడే అది జరుగుతుంది. ఇది రియల్‌గా ప్రాక్టికల్‌గా చూడాలంటే మీరు ఒక చెట్టు ఫ్లవర్ పాట్‌లో వేసి చూడండి. ఎంత పెరుగుతుందండి? మీరు ఫ్లవర్ పాట్ ఇచ్చేది ఇంత. అప్పుడు అది బానియన్ ట్రీ, మ్యాంగో ట్రీ వేశారనుకోండి, అంత పెద్దగా అవ్వడానికి సాధ్యమా? లేదు. మీరు ఆ భూమి అంటే మీరిచ్చే అవకాశం ఇంతే. ఈ పాటే.
లేదా పెద్ద పాట్ ఇస్తున్నాను పోన్లేండి, మ్యాంగో ట్రీ కాబట్టి. అయినా అది లిమిటెడే కదా. ఎక్కడ ఉండాలండి మ్యాంగో ట్రీ? భూమి. తనకి ఎంత దూరం తన రూట్స్ ని పంపించాలో తనే డిసైడ్ చేసుకుంటుంది. ఒక వృక్షం తను ఎంత ఎదగాలి అనేది తను డిసైడ్ చేస్తుంది. అదే మామిడి ఒక చెట్టు చిన్నగా కూడా కావచ్చు, ఒక మామిడి చెట్టు చాలా పెద్దగా పెరగచ్చు. సో అది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఆ విత్తనంలో ఉండే జ్ఞానం. ఆ విత్తనం తన స్వేచ్ఛతో తనే డిసైడ్ చేస్తా ఉంది. నేను ఎంత పెద్దగా ఉండాలి, నాలో ఎలాంటి క్వాలిటీస్ కావాలి, నేను ఎప్పుడు పువ్వు, కాయ, పండు ఎప్పుడు ఇవ్వాలి, అంత ఇన్ఫర్మేషన్ అందులోనే ఉంది. తనే ఫ్రీ విల్. మనిషికి కూడా అదే ఉందండి. అయితే పేరెంట్స్ ఇవ్వడం లేదు. అందుకే పేరెంట్స్ ని ఇక్కడ ఎనిమీ అని చెప్పింది, శత్రు. ఇలా అంతా జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం పిల్లల్ని మరి అదే ప్లేస్ కి తీసుకెళ్లి, పోయిన సంవత్సరం ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఎలా ఉంది. సో ఒక బాండ్, ఏదో టైం పాస్ అని చేయకూడదు. ఒక బాండ్ అని మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉండాలి. దాంతో ఒక రిలేషన్. ఆ చిన్న మొక్క ఇప్పుడు పెద్దదై ఉంటుంది, సో ఇది నేను పెట్టింది అని. సో ఆ లవ్ బాండ్ ఉండాలి. సో ఇది ఒక పిక్నిక్ కాదు. ఇప్పుడు మనం ఫారెస్టేషన్ అని ఒక క్యాంప్ పెడతారండి. మనం ఇన్ని చెట్లు, ఏదో నేచర్ డే అని వస్తుంది, అందరూ ఇన్ని మొక్కలు నాటాలి అని వస్తే అందరూ వెళ్తారండి. ఎక్కడెక్కడి నుంచో మొక్కలు తీసుకొచ్చి ఓపెన్ ప్లేస్ చూసుకొని అందరూ కలిసి, ఈరోజు మేము 1,00,000 చెట్లు నాటాము, 10 చెట్లు నాటాము, లేదా నేను ఒక్కదాన్ని 1000 చెట్లు నాటానని గొప్ప చెప్పుకుంటాం. ఆ తర్వాత ఎవరు నీళ్లు పోసారు? ఒక నెల తర్వాత అది బతికుందా లేదా? ఒక నెల సంవత్సరం తర్వాత దాంట్లో కాయలు, పువ్వులు వచ్చాయా, సేఫ్ గా ఉన్నాయా లేదా చూసుకున్నారా? ఆ బాండింగ్ లేకపోతే అనాథలుగా ఫీల్ అవుతాయి ఆ ట్రీస్. సో బాండ్ పెట్టుకుంటే సీక్రెట్ ఉందండి ఇక్కడ. ఒకే ఒక చెట్టు నాటండి. మీ ఇంటి ముందు ఒక చెట్టు నాటాలంట. దాంతో ఎప్పుడు సమయం గడపాలి. ఆ చెట్లో నుంచి వచ్చే వైబ్రేషన్, ఇక్కడ మనం వైబ్రేషన్ మాత్రమే తెలుసుకున్నాం కదా. అనస్తాషియా ఇక్కడ లవ్ గురించి మాట్లాడుతూ ఉందండి. ఒక కుక్క పిల్లకి ఒక బిస్కెట్ పాలు పెడితే ఎలా ఆ తర్వాత మీరు కనిపించినప్పుడల్లా తోక ఆడిస్తూ మీ వెనక వస్తుంది కదా, అలా ఒక చెట్టు మీరు ఒక్కసారి నీళ్లు పోసి ప్రేమగా ముట్టుకుంటే ప్రతి క్షణం మిమ్మల్ని తరుచుకుంటూ ఉంటుందంట. సేమ్ ఫీలింగ్. చెట్టుకు కూడా అవే ఫీలింగ్స్ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను ఎలా ఎదుగుతూ ఉంటుందో తనలో ఎనర్జీ, లవ్ ఎనర్జీ ఎక్కువ అవుతా ఉంటుంది. ఆ లవ్ లో ఒక భాగం మీకు పంపిస్తూనే ఉంటుంది. అంటే తన ఎనర్జీని పంపిస్తూ ఉంటుంది. ఎనర్జీ అంటేనే లవ్ అండి. అనస్తాషియా బుక్ లో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు లవ్, గాడ్ ఈజ్ ఈక్వల్ టు లవ్, మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు లవ్. లవ్ తప్ప ఇంకేమీ లేదు. ఓన్లీ లవ్, 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 లవ్. ఈ సృష్టి జరిగిందే ఆ సృష్టికర్తలో లవ్ ఎక్కువ అయినప్పుడు తక్కువని ఒక సృష్టి అయిందంట. తన హార్ట్ లో లవ్ ఎనర్జీ ఎక్కువ అయితే ఒక లవ్ పుట్టిందంట. అప్పుడే సృష్టి స్టార్ట్ అయింది. సో సృష్టికి కారణమే లవ్. సో ఇంకా డీటెయిల్ గా ఉందండి. అది కూడా ఈ బుక్ లో అన్ని విషయాలు ఉన్నాయి. అసలు ఈ పాయింట్ లేదు అనేదే లేదు. సృష్టి ఎలా జరిగింది, పక్షులు మరి వృక్షాలు ఎలా మనతో కాంటాక్ట్ లో ఉంటాయి, మనం బిడ్డలతో ఎలా ఉండాలి. అసలు వావ్ వావ్, నాకైతే వావే. వేదాలు, పురాణాల్లో ఏ ఏ విషయాలు వాళ్ళు చెప్పాలనుకున్నారో సింపుల్ లాంగ్వేజ్ లో ప్రాక్టికల్ గా అనస్తాషియా ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో దట్ ఈస్ వై ఐ మీన్ జస్ట్ డీప్లీ ఇన్ లవ్ విత్ అనస్తాషియా. సో ఓకే మాస్టర్స్, ముందు చూద్దాం. ప్లాంట్ కి మరి చిల్డ్రన్ కి ఒక రిలేషన్ ఉండాలి. అందుకే అప్పుడప్పుడు వెళ్ళి ఇది చూస్తూ ఉండాలి. అయితే ఇలా చేస్తే వ్లాడిమిర్ అంటారు, వీళ్ళు ఎప్పుడు మరి ఒక రైతులాగా తయారైపోతాడు. చెట్టు పెట్టుకోవాలి, చెట్టుతో కనెక్షన్ ఉండాలి. ఇంకా నిజ జీవితంలో సైన్స్ ఎప్పుడు నేర్చుకుంటాడు, టెక్నాలజీ ఎప్పుడు నేర్చుకుంటారు, కంప్యూటర్ ఎలా నేర్చుకుంటాడు, ఓన్లీ చెట్టు ఆకులు చెప్తున్నావే అని అనస్తాషియాని అడిగితే అప్పుడు వ్లాడిమిర్ చెప్తుంది, అక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ ఏ లెవెల్లో ఉంది అంటే మీరు మీకు చెప్పాలంటే, అంటే అనస్తాషియాని చెప్తా ఉంది, తనకి ఏ లెవెల్లో ఉంటుందంటే ఎవరినైతే మీరు జీనియస్ అంటారు కదా, ఆ జీనియస్ లెవెల్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది ప్రతి మనిషిలో.
ఎప్పుడైతే మీరు ఇలా స్వేచ్ఛగా వాళ్ళని వదిలేస్తే. సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ అ జీనియస్. వాళ్ళు ఎప్పుడూ జీనియస్‌గా ఉండాలి అంటే మీరు ఈ ఫ్రీడమ్ ఇవ్వాలి. అంత సింపుల్‌గా చెప్తా ఉంది. బికాజ్ కంటిన్యూస్‌లీ ఆ బిడ్డలు తీసుకునే మెసేజెస్ తన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి రికార్డ్ అవుతా ఉంది. వాళ్ళు ఒక టెక్నాలజీని అర్థం చేసుకుంటున్నారు. ఏ టెక్నాలజీ అయినా అది నేచర్‌లోనే ఉంది. వ్లాడిమిర్ అంటారు, టెక్నాలజీ ఎలా నేచర్‌లో ఉంటుంది? మనిషి ఆలోచించి టెక్నాలజీ రెడీ చేశారు. ఒక కంప్యూటర్ రెడీ చేయాలన్నా, ఒక ఫోన్ రెడీ చేయాలన్నా, ఒక రేడియో చేయాలన్నా, ఒక టీవీ రెడీ చేయాలన్నా, మరి ఇప్పుడు మొబైల్స్, కారు, రాకెట్టు, ఏరోప్లేను అదంతా మనిషి చేసింది. నేచర్ కాదు అని చెప్తాడు. అప్పుడు ఆ మనిషికి అలాంటి ఒక ఆలోచన రావడానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది అది? అది చిన్నప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ మరి పుట్టక ముంచి నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అందువలన. మనిషి నేచర్ నుంచి ఆ విజ్డమ్ తీసుకొని ఇక్కడ రెడీ చేస్తున్నాడు. ఎవరిలో ఆ ఇన్ఫర్మేషన్ ఉండిపోయిందో వాడు చేయగలుగుతున్నాడు. వాడిని మీరు జీనియస్, ఇన్వెంటర్ అంటున్నారు. అయితే ఇది చాలా సింపుల్, అందరిలో ఉంటుంది. సో వ్లాడిమిర్ ఇప్పుడు ఇదైతే అందరి కోసం మాటలు. ఇప్పుడు తను డౌట్. అయితే అనస్తాషియా, నువ్వు ఇంతగా ఇంటెలిజెంట్ ఉన్నావు గదా! మీ తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచారు? ఏదైనా టీచింగ్స్ ఇచ్చారా? నువ్వు ఇంత ఇంటెలిజెంట్ అవ్వడానికి కారణం ఏంటి? అని అడుగుతారనమాట. అప్పుడు తను అంటుంది, మా నాన్నగారు ఇద్దరు, మమ్మీ, డ్యాడీ ఇద్దరు తను 2 ఇయర్స్ ఉన్నప్పుడే చచ్చిపోతారండి. ఆ అడవిలోనే తను పుట్టింది. అడవిలోనే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక రిసర్చ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆ అడవిలోనే ఉంటూ. సో, వాళ్ళు కూడా చాలా విజ్డమ్ ఉన్న వాళ్ళేనండి. సైంటిస్ట్‌లే వాళ్ళు కూడా. సో, ఈ అడవిలో ఎలా ఉంటారు? ఎందుకు ఈ నేచర్ మనకు ఇంత సహకరిస్తా ఉంది? ఈ వృక్షాల్లో, సడార్ వృక్షాల్లో ఏంటి శక్తులు? ఇవి ఎలా పనిచేస్తాయి? ఈ ఎనర్జీతో మనం విశ్వానికంతా ఏ మెసేజెస్ ఇవ్వచ్చు? అలాంటి ఒక రిసర్చ్ వర్క్‌లోనే ఉన్నారండి. అయితే కారణం వల్ల వాళ్ళ డెత్ అయిపోతుంది. అది కూడా స్టోరీలో తర్వాత చెప్పుకుందాం. సో, తను 2 ఇయర్స్ బేబీ ఉన్నప్పుడే తనని అక్కడే అడవిలోనే పని చేస్తుండగానే వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. ఆ పాపని అక్కడే అడవిలోనే వదిలేశారు. తనకు తాత, ముత్తాత ఉన్నారు గదా! వాళ్ళు తీసుకెళ్ళొచ్చు కదా! వ్లాడిమిర్ అంటారు, "ఏంటి మీ తాత, ముత్తాతకి బుద్ధి లేదా? ఇంత చిన్న బిడ్డని అలా అడవిలో వదిలేసారా? వాళ్ళైతే ఎక్కడో ఉంటున్నారు కదా!" వాళ్ళొక పల్లెటూరులో ఉంటున్నారండి. వాళ్ళకొక ఇల్లు, గుడిసె అంతా ఉందంట. ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే, అదే కండిషన్ మా పేరెంట్స్ పెట్టిన కండిషన్. అండ్ మా తాత ముత్తాతలకి తెలుసు. నాకు ఆ శక్తులున్నాయి ఇక్కడ. అడవిలోనే బతికే ఒక విజ్డమ్ ఏదైతే ఉందో అది నాకుంది అని వాళ్ళకి తెలుసు. అది పార్ట్ ఆఫ్ ద ఎక్స్‌పెరిమెంట్. అందుకే నన్ను అలా వదిలేసారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళేవారు. సో, అమ్మ, నాన్న నన్ను పెంచలేదు. నాకు ఏ విజ్డమ్ ఇవ్వలేదు. తాత, ముత్తాత కూడా వస్తే నాకేవి ఇలా కూర్చోపెట్టి చెప్పడాలు జరగలేదు. వాళ్ళు తను చేసే పనిని గమనించేవారంట అంతే. చెప్పడం ఏమీ లేదు. అనస్తాషియా ఏం చేస్తుంది అని చూసేవాళ్ళంట. సో, అలా నేనైతే చక్కగా తిరిగి నేచురల్‌గా పెరిగాను. నాకసలు ఎవరు అందరూ కోఆపరేషనే ఇక్కడ. ఆకలేస్తే రాబిట్స్, స్క్విరిల్స్ వచ్చి ఫుడ్ పెడుతున్నాయి. చలేస్తే పోలార్ బేర్ వచ్చి వెచ్చగా నిద్రపుచ్చుతా ఉంది. వుల్ఫ్స్ అంతా ఉన్నాయి. కుక్కలాగా వుల్ఫ్స్ ఉన్నాయంట. ఆ వుల్ఫ్స్ కూడా ఆడుకుంటా ఉంది. పాములు అవన్నీ ముట్టుకొని తను ఆడుకుంటూనే ఉండేదంట. తనకు ఏది భయం లేదు. సో, ఆహ్, ఒక ఇన్సిడెంట్ చెప్పు. ఎప్పుడైతే మీ తాత, ముత్తాత మీతో ఎలా మాట్లాడేవారు? అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ చెప్పమంటే అప్పుడు చెప్తుంది. ఒకరోజు నేను పాముతో ఆడుకుంటున్నాను. అప్పుడు మా తాత, ముత్తాతలు ఇద్దరు వచ్చారు. వాళ్ళొస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అసలు మనుషులు లేరు గదండీ అక్కడ. ఎప్పుడైనా వాళ్ళిద్దరొస్తే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. సో, వాళ్ళొస్తే నేను పరిగెత్తుకుంటూ హ్యాపీగా వెళ్ళాను. మా ముత్తాత నన్నెత్తుకొని అలా మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. అప్పుడు నేను తనని హగ్ చేశాను. సో, హగ్ చేస్తే నా హార్ట్ బీటు, ఆయన హార్ట్ బీటు ఒకే రిథమ్‌లో ఉన్నాయి. సో, అంతవరకేనండి. మాటలు అవసరమే లేదు. ఆ లవ్వు అనేది మన హార్ట్ బీట్, వాళ్ళ హార్ట్ బీట్ ఒకే రిథమ్‌లో ఉంటే అయిపోయింది. మాటలు అవసరం లేదు. స్మైల్ చేస్తే అయిపోయింది. చెప్పాల్సిన మాటలే లేవంట. అలా అయితే మీ తాతలు ఏమి అనేవారు కాదా?
మీరు అలా మాట్లాడకపోతే నీకు ఈ మాటలు ఎలా వచ్చాయి? మాట్లాడుతున్నావు కదా నువ్వు ఒక లాంగ్వేజ్ నాతో. ఎలా నేర్చుకున్నావు? మాట్లాడలేదు అంటే, లేదు అప్పుడప్పుడు కొంచెం కొంచెం మాట్లాడేవారు. అలా కూర్చోపెట్టి అలా మీరంతా చేస్తారు కదా! ఓహ్! స్టోరీ చెప్పడాలు, ఓహ్! అని ఎక్స్‌పీరియన్స్ చెప్పడాలు అలాంటివేమి మా తాత వాళ్ళు చేయలేదు. అప్పుడు మీ తాత మిమ్మల్ని ఏదైనా అడిగారా? ఎప్పుడైనా ఏదైనా క్వెషన్ తెలివితేటలు పరీక్షించడానికి? అంటే యెస్. మా తాత నేను ఎలా ఎదుగుతున్నాను అని చూడ్డానికి ఒక్కసారి అలా ఎత్తుకున్నప్పుడు అడిగారంట. "అనస్తాషియా నాకొక మాట చెప్పవా తల్లి?" బేబీ అంట తను 3 ఏళ్ల పాప. ఇప్పుడు నాకిక్కడ జుట్టుంది గదా! ఇక్కడ వెంట్రుకలొస్తున్నాయి కదా! మరి ఇక్కడ కూడా వెంట్రుకలొస్తున్నాయి కదా! ఈ ముక్కు మీద ఎందుకు రావటం లేదు? ఇక్కడ కళ్ళు పైన ఎందుకు రావటం లేదు? ఇలా ఫోర్‌హెడ్ పైన ఎందుకు అన్ని వెంట్రుకలు రావటం లేదు అని అడిగారంట. అప్పుడు చిన్న పాప కదా! అలా ఆలోచిస్తా ఉంది. ఆన్సర్ లేదు. తాతయ్య నాకిప్పుడు అర్థం అవ్వటం లేదు. నెక్స్ట్ టైమ్ చెప్తాను అంటుందంట. ఆలోచించి చెప్తాను. సరే నెక్స్ట్ టైమ్ ఎప్పుడో కలిసినప్పుడు తాతయ్య మళ్ళీ గుర్తు తెస్తారు. అనస్తాషియా ఇప్పుడు అర్థమైందా? నాకిక్కడంతా ముక్కు పైన ఎందుకు నాకు హెయిర్స్ రావటం లేదు. తాతయ్య ఇంకా ఆలోచిస్తున్నానుండు చెప్తాను అని చెప్తుంది. సీరియస్‌గా తన మొహం చూసుకుంటూ సింపుల్. ఎందుకు రావటం లేదు అంటే, "నీకది ఇష్టం లేదు కదా! అందుకే రావటం లేదు. నీకిష్టమా ఇక్కడ కూడా జుట్టు రావాలని ఇష్టమా నీకు?" అంటే, "నో, నో, నో" అంటారు. "ముక్కు పైన రావాలని ఇష్టం ఉందా తాతయ్య నీకు?" అంటే, "నో." అలా అయితే ఇష్టం లేదు అంటే రాదు. అంత సింపులా? అంటే అవును. అలా హ్మ్. ఎన్నో ఏళ్ల నుంచి మనిషి అలా అనుకున్నాడంట. నాకిక్కడ రాకూడదు అంటే అది రావడం ఆగిపోయిందంట. అక్కడ రాదంట. ఇక్కడ వస్తేనే తను హ్యాపీ ఫీల్ అయ్యాడంట. అందుకే ఇక్కడికొస్తుందంట. ఇక్కడుంటే హ్యాపీ ఫీల్ అయ్యాడంట. అందుకే ఇక్కడికొస్తోందంట. అంత సింపుల్. చూడండి మైండ్ ఎంత పవర్‌ఫుల్ అనేది ఒక చిన్న బేబీ అలా అర్థం చేసుకొని అలా చెప్తాం. ఏదైతే ఇష్టం లేదో తాత అది పని అవ్వదు. మీరు ఏది ఆలోచిస్తారో అదే అవుతుంది. మనిషి అనుకున్నాడంట నాకిక్కడ వెంట్రుకలు కావాలంటే ఇక్కడికొచ్చాయి. సో, ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు రియల్ లైఫ్‌లో అండి టీనేజర్స్ నేను ఈరోజు ఆయిలీ ఫుడ్ తిన్నాను. నాకు పింపుల్ వస్తుంది. ఎవరి మైండ్‌లో వచ్చిందండి? మన మైండ్‌లో వస్తేనే వాళ్ళకి పింపుల్ రావడం. నాకు టీనేజు ఇది సహజం. నాకు పింపుల్స్ వస్తాయి. యాక్నెస్ వస్తాయి. నేను గాలిలో తిరుగుతాను. బండి పైన తిరుగుతాను. ఇది నేచురల్. నాకు పొల్యూషన్‌లో తిరుగుతాను. అందుకే నాకు డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఎవరన్నారు? ఎవరు ఏది ఆలోచిస్తారో అదే జరుగుతుంది. మీరనొచ్చు లేదండి టీనేజర్స్ అంతా అనుకుంటారు నాకు రాకూడదు, రాకూడదు అని. రాకూడదు అనేది కూడా మీరు ఆలోచించడమే. ఎప్పుడు పింపుల్ గురించే ఆలోచన. అందుకే ఆ పింపుల్ వచ్చేస్తుందంట. అస్సలు ఆ థాటే రాకూడదు. అప్పుడు మీకు అలాంటిది ఉండదు. అలాంటి చిల్డ్రన్ కూడా ఉన్నారండి. ఎవరికి పింపుల్ రాలేదో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళన్నారు మేము ఎప్పుడు వరియే చేయలేదు. పింపుల్ వస్తుందా? రాదా? ఎప్పుడో వస్తే అది ఎప్పుడొచ్చిందా? ఎప్పుడు వెళ్ళిపోయిందో అది కూడా తెలీదండి. మేమసలు దాని గురించి ఆలోచించలేదు. వాళ్ళకి పింపుల్స్ రాలేదండి. అదే వయసు పిల్లలు, అదే ఫుడ్ తింటున్నారు. అయితే వాళ్ళకి పింపుల్స్ రాలేదు. సో, సీక్రెట్ ఎక్కడుందంటే మన మైండ్. మేము దేని గురించి ఆలోచిస్తామో అదే జరుగుతుంది. అది ఫిజికల్ బాడీ కూడా అంతేనండి. ఫెయిర్‌గా ఉండాలి, డార్క్‌గా ఉండాలి, హైట్ కావాలి. ఇదంతా ఎవరు ఎక్కువగా ఒక విషయం ఆలోచిస్తారో వాళ్ళకి అదే జరుగుతుందంట. సో, యాహ్! ఇలా ఒక ఇన్సిడెంట్ తను షేర్ చేసిందండి. సో, అనస్తాషియాని ఇప్పుడు భాష గురించి వ్లాడిమిర్ అడుగుతున్నారు. అనస్తాషియా నిన్ను మాటలు ఎవరు నేర్పించారు? స్పీకింగ్. ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఫస్ట్ మాటలు ఎవరు నీకు నేర్పించారు? అంటే నాకైతే తల్లిదండ్రులు గుర్తులేదు. తాతయ్య కూడా ఎక్కువగా మాట్లాడలేదు. మరి ఎలా నేర్చుకున్నాను అంటే, నేను జస్ట్ ఫీల్ ఏదైతే వచ్చిందో, ఆ ఫీల్‌ని చెప్పడానికి ప్రయత్నించానో మాటలొచ్చేసాయి. అంటే లేదు నీకు ఫస్ట్ మాట ఎవరు నేర్పించారు? అంటే, ఓహ్! నువ్వేం అడుగుతున్నావంటే నేను వేరే వేరే భాషలో ఎలా మాట్లాడుతున్నాను అని అడుగుతున్నావా? అంటే సర్ప్రైజ్ అవుతారు. వ్లాడిమిర్ అంటే నీకు ఈ భాష తప్ప ఇంకా భాషలు కూడా వచ్చా?
ఎస్ అంటుంది. నాకు డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చు. అండ్ నీకు జర్మనీ, ఫ్రెంచు, రష్యను, మరి ఇంగ్లీషు, జాపనీసు, చైనీస్ ఇవన్నీ వచ్చు అంటే ఎస్. ఇది మాత్రమే కాదు. ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా వచ్చు. అంటే నీకు రష్యన్ తప్ప ఇంకా లాంగ్వేజెస్ అంటే రష్యన్‌లోనే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంట. ఇప్పుడు మన తెలుగులో కూడా తెలంగాణ తెలుగు, ఆ తెలుగు, ఈ తెలుగు ఎన్ని వెరైటీలు ఉంటాయో రష్యాలో కూడా అలా ఉన్నాయంట. తను అంటుంది నాకు అవన్నీ తెలుసు. అరే! నువ్వు ఇక్కడి నుంచి బయట వెళ్ళలేదు. అడవిలోనే ఉన్నావు. ఎవరితో మాట్లాడలేదు. మరి ఎలా? తనంటుంది చాలా సింపుల్. నేను నీకు నేర్పిస్తాను చూడు. నువ్వు ఇప్పటికిప్పుడే ఒక కొత్త లాంగ్వేజ్ మాట్లాడగలుగుతావు. తను సర్ప్రైజ్ అయిపోతాడు. ఏంటి ఇప్పటికిప్పుడే కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటానా? అంత ఈజీనా? యెస్. అంత ఈజీనే. ఒక ఒక దాన్ని ఒక కాంపోనెంట్ అది అర్థం చేసుకుంటే అయిపోయింది. సూక్ష్మత ఎలా అని. సో, ఎలా చెప్తావా? అయితే నువ్వు చెప్పడం నాకు నమ్మకం రావటం లేదు అని పరీక్షిస్తాడండి. ఇంగ్లీష్‌లో హాయ్, హలో చెప్తారు. ఏం ఇది రష్యన్‌లో ఏం చెప్పాలి అని. తనకు ఫ్రెంచ్‌లో కూడా హాయ్, హలో చెప్పడం వచ్చంట. అది కూడా ట్రై చేస్తారు. దానికి కూడా ఆన్సర్ ఇస్తుంది అనస్తాసియా. అప్పుడు తనకే సిగ్గేస్తుంది. తను ఎంత పెద్ద బిజినెస్ మ్యానో, ఎన్ని ఊర్లు, దేశాలు తిరిగాడో, తనకి రష్యన్ తప్ప వేరే లాంగ్వేజ్ రాదంట. ఇంగ్లీష్ కూడా రాదు. ప ప్రేమ్ పత్రి సార్‌తో ఆయన ఇదే అయిందండి. మీటింగ్ అయింది జూమ్ సెషన్‌లో. అప్పుడు కూడా ఒక ట్రాన్స్‌లేటర్ పెట్టారు. ఆవిడ ఇంగ్లీష్‌లో క ట్రాన్స్‌లేట్ చేసి చెప్పింది. తను రష్యన్‌లోనే మాట్లాడారు. సో, తనకి ఇంగ్లీష్ కూడా రాదు. ఆహ్, సరే అని జ్ఞాపకం తెచ్చుకుంటాడు. చిన్నప్పుడు స్కూల్‌లో జర్మనీ లాంగ్వేజ్ ఉందంట. ఆ జర్మనీ లాంగ్వేజ్‌లో పువర్ అంట ఈయన. ఎప్పుడు ఫెయిలే. అయితే పిల్లలందరూ కలిసి జర్మనీ క్లాస్‌లో ఒక ఏదో పాట ఉంది. అందులో ఎలా అయితే మనం 'జానీ జానీ ఎస్ పప్పా' లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది గదా! అలా ఒక జర్మనీ క్లాస్‌లో ఒక లైన్ గుర్తుండిపోయిందంట. ఆ లైన్‌ని రిపీట్ చేసి అడుగుతారు. దీనికి మీనింగ్ చెప్పు అని. అయితే తను చెప్తుంది. ఇదే మీనింగ్ అని. సర్ప్రైజ్ అవుతారు. నీకు తెలిసిన ఈ ఒక జ్ఞానాన్ని నువ్వు ఇంకొకళ్ళకి కూడా నేర్పించొచ్చా అంటే, యెస్ నేను నీకు నేర్పిస్తాను. ఫస్ట్ ఐ విల్ టీచ్ యూ రష్యన్ అని చెప్తుంది. రష్యన్ రాయడం నీకు నేర్పిస్తాను. నాకు రష్యన్ రాయడం నేర్పించడం ఏంటి నువ్వు అని చెప్తే, నేను చెప్తా నువ్వు విను అని చెప్పి నేల మీద ఆల్ఫాబెట్స్ రాస్తుందండి. ఎలా అయితే ఇంగ్లీష్‌లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అలా రాసి తనంటుంది చూడు, ఇప్పుడు రష్యాలో ఏ బుక్కు రాసినా అందులో ఏమున్నాయి? ఈ అక్షరాలు తప్ప ఇంక వేరే ఏమి లేవు. సో, రష్యన్ లాంగ్వేజ్‌లో 33 అక్షరాలున్నాయండి. సో, తను చెప్తా ఉంది. ఈ 33 అక్షరాలు తప్ప ఎలాంటి పెద్ద బుక్ తీసుకున్నా ఇవే అక్కడ ఉంటాయి. ఇవి కాంబినేషన్ అండ్ పర్మిటేషన్. 2, 3 కలిపి ఒక వర్డ్ చేస్తారు. అవి అటు ఇటు పెట్టి దానికొక ఫార్మేషన్ ఇస్తారు. అప్పుడు అది ఒక లాంగ్వేజ్ అయిపోతుంది. సో, జస్ట్ ఆల్ఫాబెట్స్ చూసుకుంటే రాయడానికి కూడా మీరు నేర్చుకుంటారు. అంత ఈజీ. ఆల్ రష్యన్ బుక్స్ ఇవే వర్డ్స్ ఉన్నాయి. అవునా? కాదా? తనంటారు అవును. అయితే అంత సింపుల్ కాదు గదా! తనంటుంది లేదు చాలా సింపుల్. ఇప్పుడు నువ్వనుకుంటావు ఒక బుక్ చదవడం కష్టమని. నేనిప్పుడు నీకు అడుగుతాను ఒక క్వెషన్ అని వ్లాడిమిర్‌ని అడుగుతాను. నీకు చాలా ఇష్టమైన చిన్నప్పటి నుంచి ఇష్టమైన ఒక బుక్ పేరు చెప్పు అని. సో, తను ఒక బుక్ పేరు చెప్తారండి. నీకు అందులో ఉండే స్టోరీ గుర్తుందా? అంటే యెస్ చక్కగా గుర్తుంది. ఎందుకంటే అది నా ఫేవరెట్ కదా! అని స్టోరీ చెప్తాడు. ఓకే. స్టోరీ గుర్తుందా? అసలు సినిమా చూసినట్టుగా మొత్తం స్టోరీ చెప్పేసావా? ఇప్పుడు ఆ బుక్ చదివావు కదా! ఆ సెంటెన్సెస్ చెప్పగలుగుతావా? ఎలా రాసారో అది చెప్పగలుగుతావా? అంటే నో. స్టోరీ గుర్తుంటుంది. అయితే అక్కడ టెక్స్ట్ ప్రింట్ ఎలా ఉంది అది మనం చెప్పలేము. అంటే ఎందుకు? ఎందుకంటే ప్రింట్ ముఖ్యం కాదు. ఆ ప్రింట్ వెనక ఆథర్ రాసేటప్పుడు తన ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో, అది కన్వే చేసేది కరెక్ట్‌గా అయిందంటే, ఆ వర్డ్స్‌కి అసలు ఏ వాల్యూ లేదు. సో, ఒక రైటింగ్ అనేది ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఒక మాధ్యమం. సో, ఎవ్రి వర్డ్ ఈస్ హావింగ్ ఎ ఫీలింగ్. ఇది ఒకటి నువ్వు నేర్చుకున్నావంటే యూ విల్ బికమ్ ద బెస్ట్ రైటర్. తనంటారు నేను రైటర్ అంత అవ్వను. నాకంత ఇంట్రెస్ట్ లేదు అంటే, నో యూ విల్ బికమ్ ద బెస్ట్ రైటర్.
నాకు రైటింగ్ రాదమ్మా. నేనంత పెద్ద బుక్ రాయలేను. ఎందుకంటే ఒక బుక్ రాయాలంటే దానికి ఒక గాంభీర్యం ఉంటుంది. ఒక లాంగ్వేజ్ అంటూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మనం మాట్లాడుకున్నట్టు బుక్ రాయలేం కదండీ! అలా అని మేమనుకుంటున్నాం. అయితే సింపుల్ వర్డ్స్ ఈ బుక్ అలాగే ఉందండి. ఈ బుక్‌ని చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఆథర్స్ ఫస్ట్ తిట్టారండి బాగా వ్లాడమిర్‌కి. వీడేంటి పిచ్చోడు, వీడు ఇలా పిచ్చి పిచ్చిగా బుక్ రాసాడు. అసలు ఈ బుక్ చదువుతుంటే అనస్తాషియా ఇలా అనింది, నేనిలా అడిగాను. అనస్తాషియా ఇలా చెప్పింది, నేనిలా చూసాను అని చాలా సింపుల్ వర్డ్స్‌లో ఈ బుక్ ఉంది. ఇలా ఎవరైనా బుక్ రాస్తారా అని ఎందరో తనని లెటర్ రాసి రాసి తిట్టారు. నువ్వు నీకు రాయడం రాకపోతే ఎవరైనా మంచి రైటర్‌ని పెట్టుకొని రాయుండొచ్చు కదా! అలా రాయడానికి ఎంత ప్రొఫెషనల్ పీపుల్ ఉంటారు. నీకస్సలు ప్రొఫెషనలిజం లేదు. అలాంటి వాడు ఈ బుక్ రాయాలా? అనస్తాషియా చెప్పిన మాటలు ఎంత విలువ గల మాటలు. ఎలాంటి ఒక బుక్ రావాలి ఇది. అలాంటిది నువ్వు పిల్లలు రాసినట్టు రాసావు అని. అయితే ఇప్పటికి అండి వ్లాడిమిర్ ఎవరికీ కాపీరైట్ ఇవ్వలేదు. ఈ బుక్ రాస్తే వ్లాడిమిరే రాయాలి. ఎందుకంటే భావన. తను అనస్తాషాని కలిసి అక్కడి నుంచి తను విన్న మాటలు ఫీలింగ్స్ ఉన్నాయి. తను ఫీలింగ్స్ చెప్తున్నారిక్కడ. వర్డ్స్ ఇంపార్టెంట్ కాదు. అనస్తాషా అదే అంటుంది. బుక్‌లో వర్డ్స్ ఇంపార్టెంట్ కాదు. ఫీలింగ్. నువ్వేది చెప్పాలనుకుంటున్నావో ఆథర్ ఎనర్జీకి కనెక్ట్ అయితే కరెక్ట్‌గా తను ఫీల్ అయింది మీకు తెలిసిపోతుంది. చదవడానికి అది సింపుల్ సెంటెన్స్ అయ్యి ఉండొచ్చు. అందుకే కొన్ని కొన్ని పేజెస్‌లో అలా మనం కనెక్ట్ అయిపోతాం వ్లాడిమిర్ చెప్పేటప్పుడు. ఒక్కొక్క పేజ్‌లో కొన్ని విషయాలు చదివేటప్పుడు ఏడుపు కూడా వచ్చేస్తుంది. కొన్ని ప్రేయర్స్ అంతా రాసి ఉందండి ఇందులో. అది చదివితే నాకు 10 సార్లు చదివాను, 10 సార్లు ఏడ్చాను. నేను ప్రతిసారి అనుకుంటాను ఈసారి చదివితే నేను ఎమోషనల్ అవ్వనేమో అని. అయితే అక్కడ అంత ఎమోషన్, ఆ ఫీలింగ్ అక్కడుంది. ఆ బుక్ ఆ పేజ్‌కొస్తే ఏడుపొచ్చేస్తుంది. ఫీల్ అవుతాం. ఈరోజు కూడా బుక్ నంబర్ 6లో ఆ బాబుతో కన్వర్సేషన్ చదువుతుంటే ఏడుస్తూ చదివాను. క్లాస్‌లో చెప్తే అందరూ అదే అంటున్నారు. మేడం మనమంతా సెన్సిటివ్‌గా ఫీల్ అయింది. చాలా ఫీల్ అయ్యాము. నిజంగా ఆ బేబీ ఫీలింగ్స్ అర్థం చేసుకున్నట్టు ఫీల్ అవుతుంది. ఎక్దమ్ సే టచీ టచీ అయిపోయాం అందరూ. సో, అలా అన్నమాట. ఈ బుక్‌లో అది ఉంది. తన ఫీలింగ్స్ ఉన్నాయి. సో, ఎమోషనల్ ఫీలింగ్స్ డైరెక్ట్‌లీ అసోసియేటెడ్ విత్ పేపర్. నాట్ వర్డ్స్ అని చెప్తుంది. సో, యూ ఆర్ గోయింగ్ టు ఫీల్ ద సోల్ ఆఫ్ ద రైటర్. ఎప్పుడైతే రైటింగ్ కరెక్ట్‌గా రాసామంటే ఫీలింగ్స్ ఆ రైటర్ సోల్‌ని కనెక్ట్ అవుతాము. మనం ఇక్కడ కూడా వ్లాడిమిర్ సోల్‌కి కనెక్ట్ అవుతున్నామండి. ఆహ్, యెస్. రైటింగ్ గురించి చెప్తూ టైమ్ అయిపోయింది. యెస్. సో, ఈ రైటింగ్ గురించి ఇది విన్న తర్వాత వ్లాడిమిర్ అంటారు, "నేనైతే బుక్ రాయను" అని. అయితే తనంటుంది, "నువ్వు రాస్తావు, నువ్వు రాస్తావు" అని. ఇక్కడ మళ్ళీ ఫైటింగ్ అన్నమాట. "నీకేంటి పిచ్చా? నా బిజినెస్ అసలు లాస్‌లో ఎళ్తుంటే డబ్బు ఎలా సంపాదించాలనుకుంటుంటే నువ్వు బుక్ రాయి, బుక్ రాయి. అది ఈ పిచ్చి పిచ్చి మాటలు అది ఏదో బుక్‌లో రాయాలంట. చదివిన వాళ్ళు నన్ను చెప్పులు తీసుకొని కొడతారు. ఉమ్ముతారు నా మీద. బుద్ధి లేనివాడు ఎలా పిచ్చి పిచ్చిగా రాసాడని ఇలా పిచ్చి మాటలు నేను రాయను గాక రాయను" అని. తనంటుంది, "నువ్వు రాస్తావు. ఈ బుక్ సేల్ అవుతాయి. నీకేం కావాలి? డబ్బులు గదా! నీకు డబ్బులొస్తాయి. డోంట్ వర్రీ. నేను చూసుకుంటాను" అని. సో, ఇది ఫస్ట్ డే గదా! అలా ఫైటింగు. నెక్స్ట్ లాస్ట్ డేకొచ్చేసరికి అప్పుడు ఒప్పుకుంటాడనమాట. సో, ఇలా ఒక మాటలు ముందుకెళ్తున్నాయి. అనస్తాషియా ఈ ఒక డెవలప్‌మెంట్‌కి మరి నువ్వు చెప్పేది పొలంలో పని చేయాలి, ల్యాండ్‌తో కలిసి ఉండాలి, ఎప్పుడు దగ్గరగా ఉండాలి. దీనికి ఏం సంబంధం? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ ప్లాంట్ ఇన్ అవర్ లైఫ్ అని. సో, అప్పుడు అనస్తాషియా చెప్తా ఉంది. ఎప్పుడైతే ఒక చిన్న పిల్లోడు ప్లాంట్ వరల్డ్ అర్థం చేసుకుంటాడో, తనకి యూనివర్స్ అర్థమవుతుందంట. సో, దే ఆర్ ఆల్ రిలేటెడ్. ఫంక్షనింగ్ ఆఫ్ ద యూనివర్స్ కూడా అర్థమవుతుంది. ఆ ఫంక్షనింగ్ సీక్రెట్ ఏదైతే ఉందో, అది ప్లాంట్స్‌లో కనిపిస్తుంది. ఆ చక్కటి ఒక విత్తనం వేసినప్పుడు అది రావడము, అందులో ఫ్లవర్స్ అవన్నీ రావడము, అక్కడ పురుగులు పట్టడము, వీడింగ్ చేయడము అవన్నీ చూస్తే, మన ఈ శరీరంలో ఏది జరుగుతా ఉందో తనకి ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. అంటే మెడికల్ లెవెల్‌లో తనకి ఈ శరీరం వర్కింగ్ అర్థమవుతుందంట. యూనివర్స్‌లో ఉండే ప్రతి విషయాలు తనకి అర్థమైపోతాయి. అంతా కనెక్టెడ్. అందుకే ప్లాంట్స్‌తో కనెక్టెడ్‌గా ఉండాలి. అండ్
పేరెంట్స్ దీనికి సపోర్టింగ్ గా ఉన్నారంటే అప్పుడు తనకి మనిషి సైకాలజీ, ఫిజియోలజీ అంతా అర్థమవుతుంది. సో నేచురల్ సైన్స్, సైకాలజీ, ఫిలాసఫీ మొత్తం ఫిలాసఫీ కూడా చెప్తున్నారండి ఇక్కడ. ఫిలాసఫీ కూడా అర్థమవుతుంది. సో అనస్తాషియా యెస్ అని నేనంతా నోట్ చేసుకుంటున్నాను. సో ఫైనల్లీ నాకు అర్థమవుతోంది. ఇక్కడ వాడు రైతుగా మాత్రమే కాదు, ఒక మంచి మనిషిగా విత్ ఆల్ ద ఇంటెలిజెన్స్ తయారవుతాడు అనేది నాకు అర్థమవుతోంది. సో క్విక్ లెర్నింగ్ ప్రాసెస్ అది వాళ్ళలో డెవలప్ అవుతుందంట. లెర్నింగ్ ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో తనలో అది ఆ సిస్టమ్ వచ్చేస్తుంది పిల్లల్లో. అనస్తాషియాని అడుగుతున్నారు. అనస్తాషియా అసలు నీకు ఎన్ని విషయాలు తెలుసు? అసలు టెక్నాలజీ కూడా తెలుసమ్మా నీకు అని. తనంటుంది, "యెస్ టెక్నాలజీ ఆల్సో నాకు తెలుసు." అంటే, "ఓహ్! టెక్నాలజీ అంటే మషీను, మోటార్‌లు అవి తెలుసా?" అంటే, "అది కూడా తెలుసు" అంటుంది. ఏంటి? ఒక కార్ తయారు చేయాలంటే, ఒక మెషిన్ రెడీ చేయాలంటే ఎంతో మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, వాళ్ళంతా తెలుసుకొని, ప్రాక్టికల్‌గా ఎంతో నేర్చుకొని, ఆ తర్వాత వాళ్ళు ఏదో ఒక వస్తువుని తయారు చేస్తారు. నువ్వు అదంతా లేకుండానే ఇవన్నీ తెలుసు అంటున్నావు. ఎలా? అని అడుగుతారు. అప్పుడు తను చెప్తుంది, "నువ్వు అనుకున్న సైన్స్ చదువుకున్నవాడు కష్టపడి 6, 7 సంవత్సరాలు ఒక చిన్న సబ్జెక్ట్‌ని చదువుతున్నాడు. అక్కడ ఉండేది బేసిక్కే. ఆ బేసిక్ పిల్లలు కూడా తెలుసు ఆ బేసిక్ అంటుంది అనస్తాషియా. పిల్లలు కూడా తెలుసు. అందుకే వాళ్ళు బొమ్మలు చేసినప్పుడు, ఆడుకునేటప్పుడు మీరు చూస్తే ఆ ఫ్రీడమ్ ఇచ్చిన పిల్లలు చూడండి. అగైన్ మనం పాత కాలంలో వెళ్ళిపోతే పిల్లలు వాళ్ళే రబ్బర్ బ్యాండ్ ఏసి ఏదేదో పేపరు, పెన్సిల్లు అలాంటివి యూజ్ చేసి తిరిగే బండిల్‌ని రెడీ చేసేవారు. మరి అది ఫాస్ట్‌గా వెళ్ళడానికి రబ్బర్‌ని తిప్పి పెట్టేవారు. ఆ రబ్బరు ఓపెన్ అయితే రబ్బర్ బ్యాండ్ తనంత తానే అది ఫాస్ట్‌గా మూవ్ అయ్యేది వెహికల్. సో, ఆ ఒక బేసిక్ సైన్స్ ఏదైతే ఉందో, ఎంత వైండింగ్ చేస్తామో అంత ఫాస్ట్‌గా వెహికల్ ఎళ్తుంది. ఎంత ఇలాస్టిక్ లాంగ్‌గా పుల్ చేస్తే ఆ వస్తువు అంత దూరంకెళ్తుంది. అది ట్రీస్‌కి కొట్టేవాళ్ళు చూడండి. రాయితో యాక్చువల్లీ ట్రీస్ కాదు. పండుకి లేదా ఏదైనా బర్డ్స్‌కి కొట్టేవారు పల్లెటూరులో. అలాంటివి అందులో ఏముంది సైన్స్. ఆ పిల్లోడికి తెలుసు. ఎవరు నేర్పించలేదు. చిన్నగా పెట్టుకుంటే ఇంతే దూరం వెళ్తుంది. ఇంకా పెద్దగా పెట్టుకుంటే అంత దూరం వెళ్తుంది. అంటే ఈ సైన్స్ ఏదైతే ఉందో బేసిక్ సైన్స్, ఆ సైన్స్‌నే టెక్నాలజీలో పెట్టారు. ఆ మోటార్‌లో ఉండేది ఈ సింపుల్ సైన్సే అని చెప్పి. ఏంటమ్మా ఒక మాటలో కొట్టి పడేస్తున్నావు. వాళ్ళంతా ఇంత కష్టపడి ఒక కారు, ఒక బైకు అలాంటి మోటార్‌లు రెడీ చేస్తే ఏరోప్లేన్స్ నువ్వు అన్నిట్లో అదే అంటున్నావేంటి? ఏరోప్లేన్ కూడా అంతే అంటుంది. కారు కొంచెం ఫాస్టు. ఏరోప్లేన్ అంతకన్నా కొంచెం ఫాస్టు. ఎలా అయితే ఆ రబ్బర్ బ్యాండ్ ఎక్కువ తిప్పితే కొంచెం ఫాస్ట్‌గా ఎళ్తది. అమ్మ అట్లయితే రాకెట్ కూడా ఏం లెక్క లేదా అంటే, యెస్ రాకెట్‌లు కూడా అదే టెక్నాలజీ. ఏ ఫ్యూయల్ ఏస్తే అది ఇంకా ఫాస్ట్‌గా ఎళ్తుంది అని చూసుకుంటున్నారు అంతే. ఇంకేం లేదు. టెక్నాలజీ ఈస్ ఆల్ ద సేమ్. అసలు లేదు అంటే అట్టయితే టెక్నాలజీ దేన్నంటావు నువ్వు? ఇది ఏది టెక్నాలజీ కాదంటే నీ దృష్టిలో ఏది ఇంటెలిజెంట్ టెక్నాలజీ అంటే ఫ్లయింగ్ సాసర్స్ అని చెప్పు. ఫ్లయింగ్ సాస్ వాట్? ఫ్లయింగ్ సాసర్స్ గురించి కూడా నీకు తెలుసా? అసలు నువ్వు ఇక్కడ అడవిలో ఉంటూ ఇయన్ని విషయాలు ఎలా తెలుసుకోగలుగుతున్నావు? ఫ్లయింగ్ సాసర్ అంటే నీకు తెలుసు అనేది కూడా ఒక వింతే. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ఫ్లయింగ్ సాసర్స్ తెలీదు. చదువుకున్న వాళ్ళకి ఎంతో మందికి ఫ్లయింగ్ సాసర్ అంటే తెలీదు. యూఎఫ్ఓస్ అందరికీ తెలిసిన విషయం కాదండి ఇది. ఏలియన్స్ అంటే ఎంతో మందికి తెలీదు. సో, నెక్స్ట్ చాప్టర్‌లో రేపు చూద్దాం. ఏలియన్స్ గురించి అనస్తాషియా ఏం చెప్తుందా అని. సో, దిస్ ఈస్ ఇట్ మాస్టర్స్ ఫర్ టుడే. థాంక్ యూ వెరీ మచ్. అనస్తాషియాకుండే విజ్డమ్, భలే విజ్డమ్ ఉన్నాయండి. అంతా సీక్రెట్స్. అన్ని సీక్రెట్స్ తెలుసు తనకు. సృష్టిలో ఉండే సీక్రెట్స్ అంతా తెలుసు. సో, వండర్‌ఫుల్ విజ్డమ్. ఈ విజ్డమ్‌లో ఉండే డీప్ సైన్స్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలి. ఏం చెప్పాలని తను ట్రై చేస్తా ఉంది. అది తెలుసుకోవాలి. అదే మన ఒక్క పని అండి ఇక్కడ. ఇంక వేరే ఏం లేదు. స్టోరీ బాగుంది అని చెప్పకుండా, యాక్చువల్ మన లైఫ్‌లో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అనేది స్టార్ట్ చేయాలి. సో, థాంక్ యూ వెరీ మచ్. నాకు ఇక్కడ ఫర్ యూ మీకోసంలో ఈ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి ఇక్కడ షేర్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు. ఈ విజ్డమ్‌ని యూట్యూబ్‌లో ఎవరైతే రేపో, ఎల్లుండో చూస్తారో వాళ్ళు కూడా ప్లీజ్ దీన్ని మళ్ళీ
ఫార్వర్డ్ చేయడానికి ఒక చిన్న టిప్, సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే చాలు, ఎంతో మందికి ఇది వెళ్ళిపోతుంది. సో జస్ట్ ఎవరికైతే ఇది నచ్చుతా ఉందో ఇమ్మీడియట్లీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఎప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అయిపోయి వావ్ వాట్ అ విజ్డమ్, అప్పుడు ఆ వీడియోని అక్కడే పాజ్ చేసి ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీరు ఆ వావ్ మూమెంట్ లో ఇది షేర్ చేశారంటే ఈ వావ్ అనే విజ్డమ్ అందరికీ వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఎలా అనుకుంటామో అదే జరుగుతుంది. అనస్తాష చెప్తుంది కదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, పిల్లలు, స్కూల్ టీచర్స్ అయితే మీ స్కూల్లో పిల్లలకి చెప్పండి ఈ స్టోరీస్. చిన్న చిన్నగా చెప్తూ రండి. ఈ విజ్డమ్ అందరికీ అవసరం. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ కలుద్దామండి. సెలవు. థ్యాంక్ యూ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ రోజు కాన్సెప్ట్ బాగుంది మేడం. ప్రతి లేడీస్ ఎలాగ పిల్లల్ని పెంచాలి అన్న దాని గురించి చాలా చాలా బాగా చెప్పారు మేడం. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి పుట్టిన వెంటనే ఫోటోలు కూడా తీసేస్తున్నారు మేడం. అదొకటి అసలు వాళ్ళ అది జిప్పు అందులో కూడా రేడియేషన్స్ ఉంటాయి కదా, అది కూడా ఎంత ఎఫెక్టివ్. డెలికేట్ ఐస్, డెలికేట్ స్కిన్, అప్పుడే పుట్టింది. అది మేడం. ఆ డైపర్స్ ఒకటి వేసేస్తున్నారు. అంతా ఎలాగంటే అలాగ ఉంటుంది మేడం. అసలు వాళ్ళ డైపర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఈ రోజు ఒక పిల్లకి. డైపర్ వరల్డ్ వైడ్ అదే మేడం. అందులో కక్క చేసుకుని అందులో అలాగే ఎత్తుకుంటూనే ఉంటారు. ఈ రోజు ఒక్క రోజు మీరు అడల్ట్స్ ఒక్క రోజు ఒక పూట ట్రై చేయండి. అలా ఆ పాటీని మీ ప్యాంటీలో వేసుకొని, ఎంత యాసిడ్ అండి అది, ఆ స్కిన్ అంతా కాలిపోతుంది. అదే మేడం. అంత హార్మ్ఫుల్. అది మళ్ళీ దానికి ఆయింట్మెంట్ రుద్దుతాము, పౌడర్ పెడతారు, మళ్ళీ డైపర్ వేస్తారు. అబ్బా ఎంత టార్చర్, నరకం పిల్లలకి. అవేంటి ఈ నరకం. ఈ రోజు ఈ రోజు క్లాస్ చాలా చాలా బాగుంది మేడం. ఇది అందరికీ వెళ్ళాలి మేడం. వాళ్ళు తెలుసుకోవాలి ఇదంతాను. పిల్లలు ఎలాగ ఉండాలి, నేచురల్ గా ఎలాగ ఉండాలి, ఎలా ఫ్రీగా వదలు. చాలా క్లాస్ చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం ఈ రోజు. మరి Yes, yes. చాలా బాగుంది. మేమైతే పల్లెటూరులో పెరిగామండి. అసలు పిల్లలకి చెడ్డీ వేస్తేనే మా పెద్దమ్మ తిట్టేదన్నమాట. ఎక్కడ బయట వెళ్తున్నావా, ఎందుకు చెడ్డీ వేసావు అని. మాకు సిగ్గు, మనం అంత డీసెంట్ పీపుల్ కదా. ఓ డీసెంట్ గా నిక్కర్ అండర్ వేర్ వేసి మళ్ళీ పైన ఒక చెడ్డీ షోగా ఉండేది, మ్యాచింగ్ షర్టు ప్యాంటు అని. సో డబుల్ గాలి తగలకుండా అస్సలు ఛాన్సే లేదు గాలి తగలడానికి తన ప్రైవేట్ పార్ట్స్ కి. చిన్న వయసులోనే గాలి తగులుతుందండి. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయినాక మనం ఉండే సొసైటీలో అది కుదరదు. లంగోటి వేసుకొని తిరగలేము. అట్లీస్ట్ చిన్న పిల్లలు ఒక 5 ఏళ్ళు పిల్లలు అయ్యేదాకా ఎలా అయితే పల్లెటూరులో అలా తిరుగుతుంటారు నిక్కర్ లేకుండా. వాళ్ళ హెల్త్ ఎంత బాగుంటుందంట మనకు తెలీదు. మనం వాళ్ళని పేదవాళ్ళు అని బోర్డేసి చూస్తాం. పేదరికం కాదు. ఓకే, ఆబ్వియస్లీ వాళ్ళు పేదరికంలో ఉన్నందుకు అలా పెరుగుతున్నారు, కానీ అది సరిగ్గా పెరుగుతున్నారు, న్యాచురల్ గా పెరుగుతున్నారు. గాలి తగలాలి అక్కడ, అండర్ ఆర్మ్స్ కి గాలి తగలాలి. ఇక్కడ కూడా కవర్డు, అక్కడ కవర్డు. సో న్యాచురల్ గా పెరగడానికి మనం అనస్తాషియా వద్దు వినొద్దు. మీ తాత ముత్తాతలు ఏం చేశారో ఆ పని చేయండి అంతే. ఈ పిల్లలకి ఎప్పుడు చెప్తారండి, పెళ్లి అయి పిల్లలు పుట్టిన తర్వాత, ముసలాళ్ళు అయిన తర్వాత ఈ విజ్డమ్ తీసుకోవాలా? ఏం లాభం అప్పుడు? ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం, ఏం లాభం ఉంది? అప్పుడే కనేసాము పిల్లల్ని. ఎలా కనకూడదో అలాంటి పిల్లల్ని కనేసాము. అందుకే తప్పు సంతానాలు ఉన్నాయి భూమి పైన, తప్పు మనుషులు ఉన్నారు. ఎందుకంటే సరిగ్గా వాళ్ళని మనం కనలేదు కాబట్టి. సో ఎప్పటి నుంచి షురు అవుతుందంటే ఈ ప్రిపరేషన్ ఎప్పుడైతే మచ్యూర్డ్ అవుతారో, బాయ్ కానీ గర్ల్ కానీ, అంటే టీనేజర్స్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. టీనేజర్స్ మచ్యూర్ అయిన వెంటనే యాక్చువల్లీ మనిషి పని ఒకటేనంట, తన లాంటి సృష్టించడం. మనం అంతా సృష్టికర్తలం. పుట్టింది అందుకే, ఒక బిడ్డని కనడానికి. అందుకే శరీరంలో ఆ మార్పులు వస్తాయి. మనం ఇంపార్టెన్స్ జాబ్ మనీకి ఇస్తున్నాం కాదు. ఫిజికల్ బాడీ బాగా పెట్టుకోవాలి, ఆలోచనలు బాగా పెట్టుకోవాలి, మేల్ అండ్ ఫీమేల్ కాంటాక్ట్ ఎలా ఉండాలి అనేది కూడా చెప్తారండి. రేపు చాలా మంచి సబ్జెక్ట్. యాక్చువల్లీ మీరు చక్కగా దాన్ని ఇన్వైట్ చేయొచ్చు. అది పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఈ వర్క్షాప్ చేశామంటే అప్పుడు వాళ్ళు సరిగ్గా సంబంధాలు పెట్టుకుంటారు, అప్పుడు సరి అయిన బాంధవ్యాలు వస్తాయి, అప్పుడు సరి అయిన ఒక బిడ్డని కంటారు. ఆ తర్వాత మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు.
ఎందుకంటే ఒక కొత్త జనరేషనే స్టార్ట్ అయిపోతుంది. ఆ పుట్టే బిడ్డలు ఎవరైతే ఉంటారో దే విల్ బి ప్యూర్ మ్యాన్. ఎలా అయితే ఆ సృష్టికర్త మనిషిని సృష్టించాడో అలాంటి ఒక ప్యూర్ మ్యాన్ మళ్ళీ ఈ భూమి పైన రాబోతున్నాడు. అందుకే ఈ విజ్డమ్ మనం పంచుకుంటున్నాం. సో ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అండ్ ఐఎమ్ అ ఫైటర్. నాకు నిజంగా నేనైతే నేను మూవ్మెంట్ చేస్తున్నాను, అనస్తాషియా మూవ్మెంట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం.